హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈరోజు మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ వరకు ఐ థింక్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. నిన్న క్లోజ్ అయిన ప్లేస్ నుంచి ఈరోజు ఓపెన్ అయిన ప్లేస్ అరౌండ్ 24,300 దగ్గర ఓపెన్ అయింది. నేను మొదట ఇక్కడ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అబ్జర్వ్ చేశాను. బట్ ఈ సపోర్ట్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. మళ్ళీ లో బ్రేక్ అయింది. బికాజ్ వరల్డ్ మార్కెట్లు అన్నీ రెడ్గా ఉన్నాయి కాబట్టి నాకు ఒక డబల్ కాన్ఫిడెన్స్ వస్తే కానీ ట్రేడ్లో ఎంటర్ కావద్దు అనేది నాకు ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఏరియాలో వచ్చిన బయర్స్ కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళ స్టాప్ లాస్ కిందికి వెళ్ళిపోయింది మార్కెట్, అంటే ఇది సెల్లింగ్ జోన్ అనమాట. బట్ ఆల్రెడీ మార్కెట్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ లో బ్రేక్ అయినా కూడా కాన్ఫిడెన్స్ లేదు. జనరల్గా కాన్ఫిడెన్స్ చాలా మందికి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ 500 పాయింట్స్ కిందికి వెళ్ళింది. తర్వాత ఈ పాయింట్స్ అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. సో అందుకని నేను ఈరోజు పుట్ సైడ్ కంటే కూడా అంటే కాల్ సైడ్ కోసం అవకాశాల కోసం వెతుకుతున్నాను అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇక్కడ బయర్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చారు. నేను విత్ ఇన్ ఏ మినిట్లోనే 100 పాయింట్స్ వరకు మార్కెట్ పైకి వెళ్ళింది. సో అది అబ్జర్వ్ చేశాను. అంటే ఏంటంటే ఈరోజు మార్కెట్ ఈ లో ఏదైతే చేసిందో ఈ లో అనేది చాలా అంటే ఈ లోను బ్రేక్ చేయాలంటే సెల్లర్స్ చాలా కష్టపడాలి. సో ఈ లో దగ్గర బయర్స్ ఉన్నారు అన్నది నాకు ఒక పాయింట్ అర్థమైంది. సో నేను మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ లో దగ్గరికి వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. మార్కెట్ పైకి వెళ్ళింది, సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ లో బ్రేక్ చేసి కిందికి వచ్చింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్యాండిల్ను సెల్లర్స్ బయింగ్ క్యాండిల్ను సెల్లర్స్ డామినేట్ చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన బయింగ్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఆల్మోస్ట్ ఎంతమంది సెల్లర్స్ వచ్చారో అంతమంది కంటే పైన క్లోజ్ అయింది. సో అందుకని నేను ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. నేను పుట్ సేల్ చేశాను. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు పుట్ సేల్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వచ్చింది. నా స్టాప్ లాస్కు ఒక 1 రూపీ, అంటే నేను జనరల్గా 10 రూపీస్ వరకు నా స్టాప్ లాస్ పెడతాను. బట్ ఈరోజు విక్స్ విపరీతంగా పెరిగింది కాబట్టి విక్స్ 50లో ఉంది కాబట్టి నేను 17 రూపీస్ నా స్టాప్ లాస్ పెట్టాను. ఎందుకంటే విక్స్ పెరిగింది. నాకు ఆ చార్ట్ ప్రకారం అక్కడ లో అనేది 17 రూపీస్ కంటే అంటే 16 రూపీస్ వరకు ఉంది కాబట్టి 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ చేసి నేను 17 రూపీస్ వరకు ప్రీమియం పెట్టాను. తర్వాత స్టాప్ లాస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నా క్వాంటిటీని నేను సగం చేశాను. అంటే ఇది ఒక రూల్ అనమాట. సో నేను ఎప్పుడు 100 సెల్ చేసేవాడిని, ఈరోజు 50 సెల్ చేశాను. విక్స్ కూడా చాలా పెద్దగా ఉంది. తర్వాత లాస్ట్ 3 డేస్ నుంచి నాకు ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు 4th డే. సో జనరల్గా 3 డేస్ 4 డేస్ ప్రాఫిట్ వస్తే క్వాంటిటీ తక్కువ చేయడం అనేది కూడా ఒక రూల్ ఉంటుంది. సో అన్నీ కలిసి వచ్చాయి ఆ విధంగా. సో నేను ఈరోజు 50 క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ నా స్టాప్ లాస్ పాయింట్ పెట్టాను, అంటే ఈ జోన్లో నా స్టాప్ లాస్ పాయింట్ పెట్టాను. ఎందుకంటే ఇది బ్రేక్ అవ్వద్దు, దీనికంటే ముందే బయర్స్ వస్తారు అన్నది నా కాన్ఫిడెన్స్. సో నేను ఎగ్జాక్ట్లీ నా ఎంట్రీ పాయింట్ ఇది. సో నా స్టాప్ లాస్కు దగ్గరగా వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. నేను యాక్చువల్గా ఇది నా ప్రాఫిట్ బుకింగ్ పాయింట్. ఇక్కడికి వచ్చి బ్రేక్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను ఈ గ్రీన్ క్యాండిల్గా ఉన్నప్పుడే నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయ్యాను. దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డు నేను అటాచ్ చేశాను, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను 118 దగ్గర సేల్ చేశాను పుట్టు. ఇది 23,500 పుట్టు. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూడవచ్చు 135 నా స్టాప్ లాస్, 134.50 సంథింగ్ వెళ్ళినట్టుంది మార్కెట్. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం వల్ల పుట్ వాల్యూ కిందికి వచ్చింది. నా టార్గెట్ వచ్చేసి 90 వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను 800 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకున్నాను 50 క్వాంటిటీకి. సో 1500 నుంచి 1600 రూపాయలు నా ప్రాఫిట్ బుకింగ్ జోన్ అనమాట. అక్కడికి వస్తే నేను ఎగ్జిట్ అయ్యాను. నెంబర్ 2, మీరు ట్రేడ్ తీసుకోవాలన్నది నా ఇంటెన్షన్ కాదు. జస్ట్ నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది మీకు చూపిద్దామని అనుకొని చూపిస్తున్నాను అంతే. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా ట్రేడ్ వెనకాల కారణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.